హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మనం కస్టమ్ పాస్వర్డ్ పాలిసీ గురించి చూద్దాం. అంటే నార్మల్‌గా మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్వర్డ్ మనం నార్మల్‌గా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, బై డిఫాల్ట్‌గా కొన్ని లైక్ పాస్వర్డ్ ఆప్షన్స్ ఉంటున్నాయి కాబట్టి అది తీసుకుంటుంది. సో, అలా కాకుండా మనకు కావాల్సిన ప్యాటర్న్స్ లైక్ ఇక్కడ మనకి రిక్వైర్డ్ లెంత్ మినిమమ్ లెంత్ 6 అలా మినిమమ్ అలా ఉంటుంది. సో, అలా కాకుండా మాక్సిమం లైక్ లెట్ అస్ సపోజ్ పాస్వర్డ్ ఆప్షన్స్. సో, ఈ క్లాస్‌లోకి వెళ్తే మనకి ఇక్కడ వాటర్ డెఫినిషన్. సో, ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దాం. సో, ఇక్కడ చూడండి మనకి రిక్వైర్డ్ లెంత్, రిక్వైర్డ్ యూనిక్ క్యారెక్టర్స్, రిక్వైర్డ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్, రిక్వైర్డ్ లోయర్ కేస్, రిక్వైర్డ్ అప్పర్ కేసెస్ అండ్ రిక్వైర్డ్ డిజిట్స్. సో, ఇలా ఉన్నాయి కదా మనకి ఇక్కడ. క్లియర్. సో, వీటిలో ఇన్ కేస్ ఇక్కడ రిక్వైర్డ్ లెంత్ దిస్ ద మినిమం లెంత్ రైట్ పాస్వర్డ్ మినిమం లెంత్. సో వీటిని మనం కస్టమైజేషన్ చేసుకో. సపోజ్ నాకు ఇక్కడ 8 కావాలి. ఇక్కడ యూనిక్ కీస్ అంటున్నాం కదా రైట్. యూనిక్ క్యారెక్టర్స్ నాకు ఇక్కడ 4 కానీ 5 కానీ బై డిఫాల్ట్ 1 ఉంటుంది. అలానే ఆల్ఫా న్యూమరిక్స్ లైక్ కావాలా వద్దా, అలాగే లోయర్ కేస్ అనేది ఉండాలా వద్దా, రైట్, అలానే అప్పర్ కేస్ అనేది ఉండాలా వద్దా, అలానే డిజిట్స్ అనేది ఉండాలా వద్దా. సో ఇలా నేను కావాలంటే మోడిఫికేషన్ చేసుకోవచ్చు ఈ పాస్వర్డ్ ఆప్షన్స్ యూస్ చేసి, రైట్. సో వీటిలో నార్మల్గా అసలు ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే లైక్ ఇలా ఆప్షన్స్ ఎందుకు తీసుకుంటామంటే మనకి బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటాం. బ్రూట్, రైట్, బిఆర్యుటి, బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటాం. సో ఇదేంటంటే ఈ పాస్వర్డ్ ని క్రాక్ చేయడానికి ఏంటంటే ఒక సిస్టమేటికల్ గా ఒక నంబర్ లైక్ మనం ఎక్స్పెక్ట్ చేసే కొన్ని పాసిబిలిటీ కాంబినేషన్స్ ని యూస్ చేసి ఆ పాస్వర్డ్ ని రీచ్ అయ్యేంత వరకు దాన్ని చేయొచ్చు, అటాక్ అనేది చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అది సెక్యూరిటీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, రైట్. సో దీన్ని మనం కస్టమైజేషన్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ కావాలి, అలాగే డిజిట్స్ ఉండాలి, అప్పర్ కేసెస్ లోయర్ కేస్ ఉండాలి, నాన్ ఆల్ఫా క్యారెక్టర్స్, అలాగే దీనికి క్యారెక్టర్స్ అనేది అట్లీస్ట్ మనకి సమ్ 4 క్యారెక్టర్స్ ఇలా ఉండాలి. సో ఇలా చెప్పండి. సో ఇలాంటి వాటిని మనం ఇలా అంటే ఈ పాస్వర్డ్ ఆప్షన్స్ ని కనుక మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే మనం ఎక్కడ ఇస్తామంటే మన ప్రోగ్రామ్ ఫైల్స్ లో లైక్ ఎక్కడైతే మనం యాడ్ ఐడెంటిటీ యూజర్స్ ఎక్కడైతే మనం ఇస్తున్నామో అక్కడ ఎడిట్ చేసుకున్నాం. ఇక్కడ స్టార్ట్ పాస్వర్డ్ దాట్ రైట్ రిక్వైర్డ్ డిజిట్ అండ్ పాస్వర్డ్ డాట్ రిక్వైర్డ్ లెంత్, పాస్వర్డ్ డాట్ రిక్వైర్డ్ లెంత్. సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు 8 క్యారెక్టర్స్ కావాలి, రైట్. లెంత్ అనేది నాకు 8 క్యారెక్టర్స్ కావాలి. అండ్ నెక్స్ట్ అలానే డాట్ పాస్వర్డ్ డాట్ రిక్వైర్డ్ నాన్ ఆల్ఫా ఆల్ఫా న్యూమరిక్స్. Same options dot password dot next uppercase lowercase is చూద్దాం and required uppercase and options right? Password dot required lowercase and next unique characters options dot password dot required unique characters. Suppose నాకు unique character అనేది కావాలి, రైట్. సో ఇక్కడ పాస్వర్డ్స్ గురించి మనం ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఒకసారి మనం రన్ చేద్దాం. న్యూ యూజర్ని మినిమం వాల్యూస్తో రిజిస్టర్ చేయడానికి చూద్దాం. 8 కన్నా మినిమం పాస్వర్డ్ అనేది 8 కన్నా మినిమం లెంత్ ఇచ్చేసి ట్రై చేద్దాం చూడండి.
ఫస్ట్ 6 క్యారెక్టర్స్ ఇచ్చాం పాస్వర్డ్. చూడండి మనకి ఎర్రర్స్ అనేది. సో మినిమం 8 క్యారెక్టర్స్ కావాలి, రైట్? పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్. క్లియర్? సపోజ్ ఇక వ్యాలిడ్ ఇద్దాం. వ్యాలిడ్ మెయిల్ తీసుకోండి. క్లియర్? లాగా. సో ఇలా పాస్వర్డ్ అని కస్టమైజేషన్ వచ్చేసి మన ప్రోగ్రామ్ ఫైల్లో మనం ఇలా లైక్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్లోనే మనం ఇలా ఎక్కడైతే ఐడెంటిటీ యాడ్ చేస్తున్నామో అక్కడ యాడ్ చేస్తాం. మనకు రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుందాం. క్లియర్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. నేను ఈ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్